ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసులకు ఓపికతో పరిగెత్తుదము అన్న పిలుపుకు లోతైన అర్థాన్ని తీసుకొచ్చాయి. ఆ పిలుపు 11వ అధ్యాయంలో తమ ప్రాణాలకు ప్రమాదకరమైన ధైర్యంగా నిరంతరం విశ్వాసంతో జీవించిన విశ్వాస వీరుల హృదయాన్ని చలింపచేసే వృత్తాంతాన్ని వివరిస్తూ వారు గొప్ప సాక్షి సమూహపు మేఘము వలె ఉన్నారు అని కొనసాగుతుంది. అయినప్పటికీ వారు దూరము నుండి చూచి దేవుని వాగ్దానాలను ఒప్పుకొని విశ్వాసము గలవారై వారు మరీ శ్రేష్టమైన దేశాన్ని అనగా పరలోక సంబంధమైన దేశాన్ని కోరుతున్నారు. యేసును విశ్వసించే వారందరూ అదే విధంగా జీవించాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే దేవుని రాజ్యపు అభివృద్ధి, సమాధానం, షాలోం మనకున్నవన్నీ ఇచ్చేంత విలువైంది. అది మనలను భరించే క్రీస్తు మాదిరి శక్తి. ప్రార్థన. ప్రియమైన దేవా, హృదయ విదారక పరిస్థితుల్లో నీ ప్రజల విశ్వాసం, ధైర్యాన్ని నేను చూసినప్పుడు నాకు మాటలు కరువవుతాయి. నిన్ను ఆ విధంగా అనుసరించే ధైర్యాన్ని ప్రసాదించండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.